హాయ్ అండి అందరికీ. ఇవైతే అల్లనేరేడు పళ్ళు. నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్లలో ఈ ఫ్రూట్ ఒకటి. చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. వీటితో నేను ఈరోజు మిల్క్ షేక్ చేయబోతున్నాను. మంచిగా వచ్చేది ఉంటే మీకు కూడా చెప్తాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను కూడా. టేస్ట్ బాగుందా లేదా నేను చెప్తాను. టేస్ట్ బాగుంటే మీరు కూడా ట్రై చేద్దురు కానీ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాము. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని గింజ సపరేట్ చేసుకోవాలి. ఫ్రూట్ని ఎప్పుడు కానీ ఫ్రూట్లా తింటేనే మంచిది అని అంటుంటారు. మనకి ఎప్పటికీ ఫ్రూట్ అలానే తిని తిని బోర్ వస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేస్తే బెటరే అని చెప్పొచ్చు. ఈ అల్లనేరేడు పండ్లు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. తెలిసిన వారు కింద కమెంట్లలో చెప్పండి నాకు ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది. ఇలా గింజ సపరేట్ చేసుకున్నాం. అల్లనేరేడు పండు గింజలో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయంట. ఈ కట్ చేసుకున్న ఫ్రూట్ ముక్కల్ని జ్యూసర్లో యాడ్ చేసుకుందాము. మనము ఈ మిల్క్ షేక్ లో చక్కెరకు బదులుగా బెల్లం వేసుకోవచ్చు, హనీ వేసుకోవచ్చు, లేదా ఖర్జూర వేసుకోవచ్చు. నేను ఇక్కడ చక్కెర యాడ్ చేస్తున్నాను. పిల్లలు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తినట్లేదు, అందుకనేసి ఇందులో యాడ్ చేస్తున్నా రోస్టెడ్ పంప్కిన్ సీడ్స్, రోస్టెడ్ వాటర్ మెలన్ సీడ్స్. ఇవి నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను యాడ్ చేస్తున్నాను. స్మూతీ లెక్క కావాలి అని అనుకుంటే తక్కువ పాలు యాడ్ చేసుకోవాలి, జ్యూస్ లెక్క కావాలి అని అనుకుంటే ఎక్కువ పాలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా పాలను ఎక్కువగానే యాడ్ చేశాను, స్మూతీ లెక్క కాకుండా జ్యూస్ లెక్క కావాలి అని చెప్పేసి. ఈ కలర్ చూసారా ఎంత బాగుందో. నాకైతే శంకు పుష్పాలతో చేసిన టీ గుర్తుకొస్తుంది ఈ కలర్ చూస్తుంటే. మీకేమనిపిస్తుంది కామెంట్లో చెప్పండి. మన అల్లనేరేడు పండు మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారా కలర్ ఎంత బాగుందో. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. బాగుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు టేస్ట్ అనేది ఎలా కుదిరింది అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా?